శ్రీ గురుభ్యో నమ. భీష్మాష్టమి హిందూ ధర్మంలో అత్యంత విశిష్టమైన పర్వదినం. మాఘమాస శుద్ధ అష్టమి అనగా ఈరోజు ఈ పుణ్యదినాన్ని భీష్మాష్టమిగా ఆచరిస్తూ ఉంటాం మనం. మహాభారతంలోని మహావీరుడు, మహాజ్ఞాని అయిన భీష్మ పితామహుడు తన జీవితాన్ని ధర్మము, కర్తవ్యము, త్యాగాలకు అంకితం చేసిన మహానుభావుడు. భీష్మ పితామహులు బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసి జీవితాంతము దాన్ని కఠినంగా పాటించారు. తన తండ్రి శంతన మహారాజుకు విధేయుడిగా, భక్తుడిగా ఉండడం చేత భీష్ముల వారికి ఇచ్ఛా మరణము అనే అపూర్వమైన వరం లభించింది. మహాభారత యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కూడా భీష్ముడు తన అంపశయ్యపైన శరీరాన్ని విడిచిపెట్టలేదు. ఈశ్వరుడిచ్చిన వరం ప్రకారము పుణ్యకాలం రాకుండా ఆయన మరణించలేరు. దక్షిణాయనము అంటే సూర్యుడు దక్షిణ దిశలో ప్రయాణించే కాలము. ఈ కాలంలో ముక్తిని కోరే సాధకులు ఎవరూ కూడా మరణానికి ఇష్టపడరు. అందువలన భీష్మ పితామహుల వారు దక్షిణాయనం ముగిసి సూర్యుడు ఉత్తరాయణ మార్గాన్ని ప్రారంభించే వరకు కూడా ఓర్పుగా ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మ పితామహుల వారు తన శరీరాన్ని విడిచిపెట్టారు. అందుకే ఈ పవిత్ర దినాన్ని భీష్మాష్టమిగా పాటిస్తాము. ఈ రోజున భీష్మ పితామహునికి తెలలతో కూడిన నీటితో భీష్మ తర్పణము చేయడం చేత పితృదేవతలు ప్రసన్నులై ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సంతాన సౌభాగ్యాలు కల్పించి మనని ఉద్ధరింప చేస్తారు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా పితృదోషం ఉన్నవారు కూడా ఎవరైనా ఉన్నట్లయితే, సంతానం లేని వారు కానీ, కుటుంబ శ్రేయస్సును కోరేవారు కానీ, లేదా అన్నీ ఉన్నప్పటికీ కూడా కేవలము మన శాస్త్రాన్ని పాటించాలనేటటువంటి నిశ్చలమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క భీష్మ తర్పణాన్ని చేస్తే పితృ రుణాన్ని తీర్చుకున్న వారు అవుతారు. ఈ యొక్క భీష్మ తర్పణ విధిని ఖచ్చితంగా చేసి తీరాలి ఎవరైనప్పటికీ కూడా. శుక్ల అష్టమ్యాంతు మాఘస్య దద్యాత్ భీష్మాయయో జలం సంవత్సర కృతం పాపం తత్క్షణ దేవనశ్యతి అని వ్యాసోక్తి. నిత్యకర్మ పూజాధికాల అనంతరము కూడా ఆచమనము చేసి ప్రాణాయామం చేసిన తర్వాత ఈ విధిగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మమ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్ల అష్టమ్యాం భీష్మాచార్యముద్దిశ్య భీష్మాచార్య ప్రీత్యర్థం భీష్మ తర్పణాన్ని అర్ఘ్య ప్రదానాన్ని చ కరిష్యే అని చెప్పి నీళ్లు ముట్టుకుని చక్కగా దోసినట్టులో నీళ్లు తీసుకుని శ్వేత అక్షతలు అంటే తెల్లటి బియ్యము తీసుకుని, నీరు తీసుకుని దోసెట్ నిండా భీష్మ శాంతనవో వీర సత్యవాది జితేంద్రియ ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం అని చెప్పి విడవాలి. తర్వాత మళ్ళీ రెండోసారి అదే విధంగా వైయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామి ఏతత్వుదకం భీష్మవర్మణే అని చెప్పి విడిచిపెట్టాలి. మళ్ళీ మూడవసారి వసూనాం అవతారాయ శంతనోహో ఆత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే అని చెప్పి విడిచిపెట్టాలి. ఆ తర్వాత వసూనాం అవతారాయ అర్ఘ్యం దదామి శంతనో ఆత్మజాయ అర్ఘ్యం దదామి భీష్మాయ అర్ఘ్యం దదామి ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి అని చెప్పి భీష్మ తర్పణాన్ని ఇచ్చి ఆ తర్వాత ఏతత్ సర్వం లక్ష్మీనారాయణ సుప్రీణాతు అని చెప్పి మనం చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క పాదాల చెంతకి విడిచిపెడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం వలన కలిగే ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం అంతా కూడా శ్రీ మహావిష్ణుమూర్తికి చెందవలెను అని చెప్పి ఆ యొక్క శ్రీ మహావిష్ణుమూర్తిని తలుచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాలి. ఇది ఈ కార్యక్రమం ఎంత విశిష్టమైనది అంటే మనకి భీష్మాచార్యుల వారు ధర్మానికి ప్రతీక. ధర్మాన్ని యొక్క తండ్రి యొక్క ఆజ్ఞని శిరసావహిస్తూ తండ్రికి ఇష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం చేత అతను ఆజన్మ బ్రహ్మచర్యం పాటించవలసి వచ్చినప్పటికీ కూడా తండ్రి కోసము ఆయన జీవించినంత కాలము కూడా నాన్నగారు నేను బ్రహ్మచర్యం పాటిస్తాను, తన యొక్క తమ్ముడికి అంటే విచిత్ర వీర్యుడికి రాజ్యాన్ని అప్పగించండి అని చెప్పి ఆ యొక్క తండ్రి మాటగై బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి గొప్ప మహానుభావుడు భీష్మాచార్యుల వారు. అందువల్ల ఆ యొక్క భీష్మాచార్యుల వారికి ఈవేళ తర్పణం అర్ఘ్యము చేయటం అనేటటువంటిది ఎంతో విశిష్టము.
కాబట్టి అందరూ కూడా ఆచరిస్తారని భావిస్తున్నాము. శుభం శుభం.